ఫస్ట్ యాన్ని ఇలా ర్యాప్ చేయండి ఫింగర్ మీద. ఇక్కడ క్రిస్ క్రాస్ అవ్వాలి, క్రాస్లా అవ్వాలి. ఓకే, ఇప్పుడు హుక్ని ఇక్కడ లోపలికి ఇన్సర్ట్ చేసి ఈ లోపల ఉన్న థ్రెడ్ని ఈ హుక్తో బయటకు లాగాలి. ఇప్పుడు మళ్ళీ ఇలా ర్యాప్ చేసి 1 చైన్ చేయాలి. ఇప్పుడు మనకి మ్యాజిక్ రింగ్ అనేది రెడీ అయింది. ఇప్పుడు రౌండ్ 1లో 6 సింగిల్ క్రోషెట్స్ చేయాలి. సిక్స్ సింగిల్ క్రోషెట్స్ అయిపోయాక ఈ మ్యాజిక్ రింగ్ని మనం టైట్ చేసుకోవాలి. ఈ ఎండ్ని పట్టుకొని టైట్గా లాగండి. రింగ్ అనేది క్లోజ్ అవుతుంది. రింగ్ క్లోజ్ అయ్యాక ఫస్ట్ స్టిచ్లోకి స్లిప్ నాట్ చేయాలి. ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయింది. ఇప్పుడు చైన్ 1 చేసి సెకండ్ రౌండ్ని స్టార్ట్ చేయాలి. సెకండ్ రౌండ్లో 1 సింగిల్ క్రోషెట్ and 3 single crochets in 1 stitch. 1 2 and 3. ఇలా కంప్లీట్ రో రిపీట్ చేయాలి. 1 single crochet and 3 single crochets. 1 2 and 3. 1 single crochet, 1 3. ఇప్పుడు ఈ సెకండ్ రౌండ్ కంప్లీట్ అయింది. స్లిప్ స్టిచ్ చేసి ఈ రౌండ్ని కంప్లీట్ చేయండి. చైన్ 1 చేసి థర్డ్ రౌండ్ని స్టార్ట్ చేయాలి. ఇప్పుడు థర్డ్ రౌండ్ స్టార్టింగ్లో ఫస్ట్ మనం 2 సింగిల్ క్రోషెట్స్ చేసుకోవాలి. 1 and 2. ఇప్పుడు 3 సింగిల్ క్రోషెట్స్ ఇన్ 1 స్టిచ్. 1 2 and 3. ఇప్పుడు 3 సింగిల్ క్రోషెట్స్ చేసుకోవాలి. 1 2 and 3. మళ్ళీ 3 సింగిల్ క్రోషెట్స్ ఇన్ 1 స్టిచ్. ఇదే ప్రాసెస్ రిపీట్ చేయాలి ఇంకోసారి. 1 2 and 3. 3 సింగిల్ క్రోషెట్స్ తర్వాత మళ్ళీ 3 సింగిల్ క్రోషెట్స్ ఇన్ 1 స్టిచ్. 1 2 and 3. లాస్ట్లో 1 సింగిల్ క్రోషెట్.
రౌండ్ 3 కంప్లీట్ అయింది. స్లిప్ స్టిచ్ చేసి ఈ రౌండ్ని కంప్లీట్ చేద్దాం. చూడండి, ఒక ట్రయాంగిల్ షేప్లో ఫామ్ అయింది. ఇప్పుడు చైన్ 1 చేసి రౌండ్ 4ని స్టార్ట్ చేద్దాం. 3 సింగిల్ క్రోషెట్స్, 1 2 and 3. 3 సింగిల్ క్రోషెట్స్ అయ్యాక 3 సింగిల్ క్రోషెట్స్ అండ్ 1 స్టిచ్ చేయాలి. ఇప్పుడు 1 2 and 3. ఇప్పుడు 5 సింగిల్ క్రోషెట్స్ చేయాలి. 1 2 3 4 5 సింగిల్ క్రోషెట్స్ అయ్యాక 3 సింగిల్ క్రోషెట్స్ అండ్ 1 స్టిచ్. 1 2 and 3. ఈ స్టెప్ని ఇంకోసారి రిపీట్ చేయాలి. 5 సింగిల్ క్రోషెట్స్, 1 2 3 4 and 5. మళ్ళీ 3 సింగిల్ క్రోషెట్స్ అండ్ 1 స్టిచ్. 1 2 and 3. ఫైనల్గా 2 సింగిల్ క్రోషెట్స్. దీంతో రౌండ్ 4 కంప్లీట్ అయింది. స్లిప్ స్టిచ్ చేసి ఈ రౌండ్ని కంప్లీట్ చేద్దాం. చైన్ 1 చేసి ఇప్పుడు రౌండ్ 5లో 4 సింగిల్ క్రోషెట్స్. 1 2 3 and 4. 3 సింగిల్ క్రోషెట్స్ అండ్ 1 స్టిచ్. 1 2 and 3. ఇప్పుడు 7 సింగిల్ క్రోషెట్స్ చేయాలి. 1 2 3 4 5 6 and 7. ఓకే, ఇప్పుడు మళ్ళీ 3 సింగిల్ క్రోషెట్స్ అండ్ 1 స్టిచ్. 1 2 and 3. ఈ స్టెప్ని మళ్ళీ రిపీట్ చేయాలి. 7 సింగిల్ క్రోషెట్స్, 1 2 3 4 5 6 and 7. ఇప్పుడు 3 సింగిల్ క్రోషెట్స్ అండ్ 1 స్టిచ్. 1 2 and 3. ఫైనల్గా 3 సింగిల్ క్రోషెట్స్. 1 2 and 3. దీంతో రౌండ్ 5 కంప్లీట్ అయింది. స్లిప్ స్టిచ్ చేసి
చైన్ 1 చేసి ఇప్పుడు ఈ యాన్ని మనం కట్ చేసుకుందాం. నేను ఇలా పుల్ చేస్తే ఈ రౌండ్ కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం బ్లాక్ యాన్ ఆర్ వైట్ యాన్తో కంప్లీట్ 1 సింగిల్ క్రోషెస్ అంతా కంప్లీట్ చేసుకుందాం. నేనైతే బ్లాక్ యాన్ యూజ్ చేస్తున్నాను. మీరు వైట్ ఆర్ బ్లాక్ మీ చాయిస్ యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడతో కంప్లీట్ చేసాం మనం ఈ రౌండ్ని. ఇప్పుడు నెక్స్ట్ స్టిచ్లో హుక్ని ఇన్సర్ట్ చేసి యాన్ని బయటకు తెచ్చి ఇప్పుడు మనం కట్ చేసిన యాన్ని బ్లాక్ది మిగిలిన యాన్ని రెండు బ్యాక్ సైడ్ ఉంచుకొని చైన్ 1 చేసి 1 సింగిల్ క్రోషెట్ సేమ్ స్టిచ్లో చేయాలి. ఈ 2 యాన్స్ బ్యాక్కే ఉంచుకొని కంప్లీట్ 1 సింగిల్ క్రోషెట్స్ చేసుకుంటూ వెళ్తే బ్యాక్ సైడ్ లాక్ అయిపోతుంది ఆ 2 సింగిల్ యాన్స్. ఈ రో కంప్లీట్గా సింగిల్ క్రోషెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రో కంప్లీట్ అయ్యాక ఫస్ట్ స్టిచ్లోకి స్లిప్ స్టిచ్ చేసుకుందాం. చైన్ 1 చేసి బ్లాక్ యాన్ని కట్ చేసుకుందాం. టైట్గా పుల్ చేస్తే ఇప్పుడు ఈ యాన్ని మనం ఇలా ఫ్రంట్ బ్యాక్ సూట్ చేసుకుందాం. ఇలాంటివే 2 ఇయర్స్ చేసుకోవాలి మనం. ఇప్పుడు బ్లాక్ యాన్తో ఈ క్లిప్ పైన ఒక లేయర్లా చేసి దాని మీద ఈ ఇయర్ని అటాచ్ చేయాలి మనం. ఓకే, సో 10 చైన్స్ చేయాలి. ఫస్ట్ మనం స్లిప్ నాట్ చేయాలి. ఇప్పుడు చైన్ 10 చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 and 10. చైన్ 10 చేశాక ఇప్పుడు మనం సెకండ్ రో స్టార్ట్ చేయడానికి ఫస్ట్ స్టిచ్ని వదిలేసి సెకండ్ స్టిచ్లో సింగిల్ క్రోషెట్ ఇంక్రీజ్ చేయాలి. అంటే 2 సింగిల్ క్రోషెట్స్ ఒక స్టిచ్లో. 1 and 2. ఇప్పుడు 7 సింగిల్ క్రోషెట్స్ చేయాలి. 1 2 3 4 5 6 and 7. ఇప్పుడు మనకి ఇంకా 1 స్టిచ్ మిగిలి ఉంది. ఆ స్టిచ్లో 3 సింగిల్ క్రోషెట్స్ చేస్తాం. 1
2 and 3. ఇప్పుడు మనం చైన్కి అదర్ సైడ్ వర్క్ చేస్తాం. ఇప్పుడు 8 సింగిల్ క్రోషెట్స్ చేయాలి. సో ఈ స్టిచ్ని వదిలేసి సెకండ్ స్టిచ్ నుండి వర్క్ చేయడం స్టార్ట్ చేయాలి. 1 2 సో 8 సింగిల్ క్రోషెట్స్ అయిపోయాక ఫస్ట్ స్టిచ్లోకి ఒకని ఇన్సర్ట్ చేసి స్లిప్ స్టిచ్ చేయండి. ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయింది. చైన్ 1 చేసి నెక్స్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. 2 ఇంక్రీజెస్ చేయాలి, అంటే 2 స్లిప్ స్టిచెస్ 1 స్టిచ్లో. ఫస్ట్ ఇంక్రీజ్ కంప్లీట్ అయింది. 1 and 2. సో 2 ఇంక్రీజెస్ కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు 7 సింగిల్ క్రోషెట్స్ని చేయాలి. 1 2 3 and 7 సింగిల్ క్రోషెట్స్ అయిపోయాక ఇప్పుడు 3 ఇంక్రీజెస్ చేయాలి. 1 2 and 3 ఇంక్రీజెస్ అయిపోయాక 7 సింగిల్ క్రోషెట్స్ మళ్ళీ చేయాలి. 1 2 3 4 5 6 and 7 సింగిల్ క్రోషెట్స్ అయిపోయాక ఇప్పుడు 1 ఇంక్రీజ్. 1 and 2. ఇప్పుడు స్లిప్ స్టిచ్ కంప్లీట్ చేసి ఈ రౌండ్ని కంప్లీట్ చేద్దాం. చైన్ 1 చేసి నెక్స్ట్ రౌండ్ని స్టార్ట్ చేద్దాం. ఇందులో 1 సింగిల్ క్రోషెట్ అండ్ 1 ఇంక్రీజ్. దీన్ని 2 టైమ్స్ రిపీట్ చేయండి. ఆల్రెడీ ఫస్ట్ టైం చేసేసాం, సో ఇంకోసారి చేయాలి. 1 సింగిల్ క్రోషెట్ అండ్ 1 ఇంక్రీజ్. ఇప్పుడు 7 సింగిల్ క్రోషెట్స్ చేయాలి. 1 2 3 4 5 6 and 7. ఇప్పుడు మళ్ళీ 1 సింగిల్ క్రోషెట్ అండ్ 1 ఇంక్రీజ్. ఇలా 3 టైమ్స్ చేయాలి. 1 సింగిల్ క్రోషెట్ and 1 increase. ఇప్పుడు 7 సింగిల్ క్రోషెట్స్ మళ్ళీ చేయాలి. 1 2 3 4 5 6 and 7 సింగిల్ క్రోషెట్స్ అయిపోయాక 1 సింగిల్ క్రోషెట్ అండ్ 1 ఇంక్రీజ్. ఇది అయిపోయాక
స్లిప్ స్టిచ్ అండ్ చైన్ 1. ఇప్పుడు యాన్ని మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ యాన్ని మనం ఫ్రంట్ అండ్ బ్యాక్ సూ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇలానే దీన్ని ఇంకొకటి కూడా చేసుకోవాలి. పెయిర్ ఆఫ్ 2 ఇలా వన్ పేర్ చేసుకోవాలి మనం. ఇప్పుడు వీటిని ఈ క్లిప్స్ మీద స్టిక్ చేసి దానిపై ఈ ఇయర్స్ని మనం ఇలా స్టిక్ చేస్తాం. ఈ క్లిప్ మీద హాట్ గ్లూతో ఇప్పుడు దీనిపై స్టిక్ చేస్తాం. దీన్ని కూడా అలానే కంప్లీట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ 2 క్లిప్స్ని మనం ఇలా స్టిక్ చేసుకున్నాక ఇప్పుడు ఈ ఇయర్ని స్టిక్ చేసుకుందాం. ఫైనల్లీ కంప్లీట్ అయ్యాయి.